ఇద్దరుమా ఇద్దరునా మహేశా నసిమారేదా మామ పెద్దవాళ్ళు పేరు కేసీ ఓబులేడి, హౌసింగ్ బోర్డు, ఎక్స్ఎంపీటీసీ. పాత్రికేయుల గారికి నమస్కారము. ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన వదరారెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము, లింగారెడ్డికి వెళ్ళి. తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సీ పార్టీ పుట్టింది. మేమంతా మా గ్యాంగల్లో కలిపి గోపారం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము. ఆ చేరిన తర్వాత మాకు అక్కడ ఎక్కడ లేదని చెప్పి మా పొట్లేచేడు మనం ఉన్నాడు ఒక్కడని చెప్పి మాకు చెప్తే సర్లేమన్నాము. అవద్దు % మాకు టికెట్ ఇచ్చారని చెప్పినాము. ఇచ్చినారా, అయిపోయింది, అన్ని చేసుకుంటూ వచ్చాము. తర్వాత క్రమేణా ఏమైందంటే మొన్న ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఆ రోజు వాస్తవంగా దీనికంతా మూల కారణం అయితే నేనే. మేమేమంటే అవద్దు పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ళలో రాఘవరెడ్డికి చెప్పినాడు మా ప్రమేయం లేకుండా అని. మేము లేదని చెప్పి ఆయనతో కొట్లాడి 2.5 సంవత్సరం మాకు ఇచ్చినాడు. అది ఇచ్చిన తర్వాత మధ్యలో అన్నస్పీలకు కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అడిగితే ఆయన ఇవ్వలేదు. దానికోసమే ఈరోజు మేమందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ పెద్ద ఆయన సంవత్సరంలో, వదిలాడి గారి సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు, మా పంచాయతీలు కావచ్చు, కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా, ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా. కొన్ని కాలువలు కానీ, రోడ్లు కానీ, కొంత సమస్య అనేది ఉన్నాయి. మేము ఇంత ముందల్లా ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ, పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము హౌసింగ్ బోర్డు డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాం మరుగు కలపాలని. అప్పుడు ఆయన ఒకే దాటవేసి ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు. పెద్ద ఆయన సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము, అధికారం, ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని మాకు సాల్వ్ చేస్తామని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ మేరకు మేమందరం వార్డు మెంబర్లము, అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా గోపవరం పంచాయతీ గ్రామ పంచాయతీ అయినా 4 సంవత్సరాల నుంచి జరిగే అన్ని మీడియా మిత్రులు చెప్పాలనుకుని చెప్తున్నాము. ఆ రోజు ఒప్పందంలో భాగంగా వీరం రాఘవరెడ్డి అనే వ్యక్తి 2.5 సంవత్సరము, మల్ల రమాదేవి అనే వ్యక్తి 2.5 సంవత్సరం పంచాయతీ ఎలక్షన్ల రోజే మాకు ఆ రోజు ఒప్పందం ప్రకారము ఉండాలని ఉప సర్పంచ్ పదవి ఉండాలని ఆ రోజు నిర్ణయించారు. ఎవరు? రాచమల్లి ప్రసాద్ రెడ్డి.
తర్వాత 2.5 సంవత్సరం అయినాక ఏమన్నా టైం అయింది, మాకు ఈ 2.5 సంవత్సరం ఇవ్వాలి కదా అని మేము అడిగితే, అది టైం అయింది కరెక్టే బాబు, ఆయన తీయాలంటే కొంత అమౌంట్ ఆయనకు చెల్లించాలా అని చెప్పినాడు. అదేంది మా గారు ఒప్పందంలో భాగమే కదా అని అంటే, అది అంతే ఇంకా మరి ఏం చేస్తాం ముందుకు వెళ్ళి అంతే అన్నాడు అని చెప్తే, సరేలేని అది కూడా డబ్బులు పే చేసాం. చేస్తే ఆయన అప్పుడు నోటిఫికేషన్ రాలే, ఇది అనఫిషియల్గా పెట్టినాడు మా కోడను. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఏమన్నా నోటిఫికేషన్ వచ్చింది కదా 27వ తేదీ, మరి మాకే కదా చెప్పింది మీరు ఉప సర్పంచ్ అని పోయి అడిగితే ఆయన దాట వేసే ధోరణిలో వినాడు. మాకైతే నమ్మకం లేదు, 26వ తేదీ మాట్లాడదాంలే ఇప్పుడు ఏం దాంతో అని రాడు. తర్వాత అన్ని రోజులు ఎందుకన్నా మాకు చెప్పినా కదా ఒప్పందం ఏదైతే మీరు ఎందుకంటే దాట వేస్తారని చెప్పి 2 మాటలు 2 దఫాలుగా అడిగినాం. ఆయన అయితే అదే ధోరణిలోనే ఉండాలని, అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాధతో వచ్చేసాం. వచ్చి మాకు ఇక్కడైతే పెద్ద న్యాయం చేస్తారని, తెలుగుదేశం ప్రభుత్వం బాగా న్యాయం చేస్తారని మేము వచ్చి ఇక్కడ ఈ కండవాళ్ళు వేసుకొని ఈ పార్టీలో చేరినాం. ఒక బీసీని అయినందున కదా మాకు ఈ రకంగా చేసిందని ఒక బాధతో వచ్చేసి ఇక్కడ చేరినాం. అంతేనా? ఈ పెద్దలు వరదరాజరెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆయన నమ్మకం ఉంది. ఆయన ఏదైనా చెప్తే ఒక మాట, ఎక్కడ కూడా మాకు ఇక్కడ ఎవరు చూసినా మాట చెప్తే తప్పుడు ఆయనని అనడంలో, తర్వాత ఆయన మేము కూడా చూస్తున్నాం గత 30-40 ఏళ్ళ నుంచి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే కరెక్ట్ గా చేస్తామని ఆ నమ్మకంతో ఇక్కడ చేరినాం. ఆ న్యాయం జరుగుతామని తెలుగుదేశంలో చేరినాం. నమస్కారాలు. ఈరోజు గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు మెంబర్లు ఈరోజు 6 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినాడు. అతను ఏదో గురుభవన్ అనే ఒక అతను పెట్టుకొని లక్షల రూపాయలు దోపిడీ చేసినారు. ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి వాళ్ళందరూ వారంతా వారు రావడం జరిగింది. కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ బయోశంకర్లు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం. నేను ఉండబడిన ఈ మిగతా 4.5 సంవత్సర కాలంలో గోపవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తున్నాను. వారు కూడా మాకు అభివృద్ధి కావాలా, మేము మా పిల్లలము మా అభివృద్ధి కావాలా, మాకు మా ఇంటి ముందర అన్ని రకాలైన వసతులు చేకూరాలా, మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయనుంచి వాళ్ళు అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము. వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరన్నా రాని వారు అందరూ వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించడానికి నేను ఎల్లవేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. మా పార్టీ చెప్తుంటుంది, నాకు చెప్తుంది, మీరు గ్రీవెన్సీలు ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు. 365 రోజులు ఉంటే 360 రోజులు నేను గ్రీవెన్సీలే. నేను ఎక్కడ పోతున్నాను, పోతే విజయవాడ పోతా, ఎవరు 2-3 రోజులు ఎప్పుడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ పోతాయి, ఇంకా వేరే కార్యక్రమాలు ఏమి లేవు. కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఒక ఆలోచనతోనే మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడనే ఒక మంచి ఆలోచనతో ఈ గోపవరం వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేరేదానికి సుముఖత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది. వారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరూ కూడా ఇక్కడే కాదు, కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం, జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సాయం జరుగుతుంది, మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే ఒక
మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్టీలో చేరదని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం.